కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎన్ని జిమ్మిక్కలు చేసినా తెలంగాణలో మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని మంత్రి హరీష్ రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు మధ్య పోటీ జరుగుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో సమీకృత డివిజన్ స్థాయి కార్యాలయాల సముదాయాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని 7,752 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని హరీష్ రావు పేర్కొన్నారు. ఇక కేంద్రం దగ్గర నుంచి రాష్ట్రానికి బీజేపీ నాయకులు వరాలు తీసుకురారు, కానీ వరాల పేరిట సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెచ్చారు హరీష్ రావు. గౌరవనీయులు సతీష్ గారు ఎంతో పట్టుబట్టి ఇలా ప్రజలకు అవసరమైన అన్ని కార్యాలయాలను హుస్నాబాద్ కు తెచ్చిన దాదాపు ఈ 9 సంవత్సరాల్లో అన్ని పనులు కలిపి 7,752 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగింది. ఇలా గౌరవెల్లి ఎన్నో ఏళ్ల కళ నిజమైంది. నాడు ఒక నినాదం వరద కాలువని గౌరవెల్లి అనేది ఆ రోజు ఒక నినాదం, కానీ ఆ నినాదాన్ని నిజం చేసింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం. 2,700 కోట్ల రూపాయలతో గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఇలా నీళ్లు గురించిన ఘనత కేసీఆర్ ది బీఆర్ఎస్ ప్రభుత్వానికి. రాబోయే రోజుల్లో